రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ, దీనిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఎంఎస్ఎంఈ సబ్మిట్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడర్న్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలోకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు,
బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఇవన్నిటికి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఏసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి, బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్ర